హాయ్ ఎవ్రీవన్, చూస్తున్నారు కదా, ఇదే సామ్సంగ్ గెలాక్సీ M15 5G మొబైల్. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటని చెప్తాను. సో చూసినట్లయితే బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు సామ్సంగ్ గెలాక్సీ M15 5G మొబైల్ అని చెప్తుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇంకా కింద చూసినట్లయితే ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అంతేకాకుండా పక్కన బ్యాటరీ చూసినట్లయితే 6000 mAh బ్యాటరీ, 25 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్టింగ్తో వస్తుంది. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే మీద చూడొచ్చు. మీరు ఇక్కడ డిస్ప్లే మీద హైడ్ చేస్తాను, ఇక్కడ చూడొచ్చు, మీరు పాస్ చేసుకోండి. సో ఇవి అయితే డీటెయిల్స్ అయితే. సో ఇంకా ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ 15,999 ఉంది. కానీ ఇది అమెజాన్లో ప్రజెంట్ నేను ఆర్డర్ చేసినప్పటికి 12,999కి వస్తుంది. అయితే అందులో 12,999లో ఇంకొక 1000 రూపీస్ అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. టోటల్గా ఇది 11,999కి అయితే వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళకి 1000 రూపీస్ డిస్కౌంట్తో వస్తుంది. సో టోటల్ ఇది 11,999కి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాము. పైన ఇదంతా జస్ట్ స్టిక్కర్స్, జస్ట్ ఇవి తీస్తే సరిపోతుంది. దీనికి సిజర్ లాంటివి ఏం అవసరం లేదు. ఇంక ఇది ఓపెన్ చేసినట్లయితే లోపల మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పైన చూడండి, ఇందులో ఒక బాక్స్ ఉంది కదా, అందులో మ్యాక్సిమం ఏముంటాయంటే క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ గైడ్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది ఇక్కడ చూడండి. ఇంకా లోపల C2C కేబుల్ అయితే ఉంది. ఇందులో పవర్ అడాప్టర్ ఏం రాదు, ఓన్లీ C2C కేబుల్ మాత్రం వచ్చింది. మీరు పవర్ అడాప్టర్ మాత్రం సపరేట్గా తీసుకోవాల్సింది. ఈ మొబైల్కి మీరు 25 వాట్ ఛార్జర్తో ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ మొబైల్ అనేది చూద్దాం. ఇప్పుడు ఈ పవర్ ఇదంతా పేపర్తో ర్యాపింగ్ వచ్చింది. సో దీన్ని మొత్తం తీసేసుకోవచ్చు. మొత్తం పేపర్తోనే, కవర్ అనేది ఏం వాడలేదు, అంతా పేపరే వాడారు. సో ఇది ఫైనల్గా మన మొబైల్ అయితే ఈ రకంగా ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ M15 5G మొబైల్. ఇక్కడ చూసినట్లయితే కింద 3.5mm ఆడియో జాక్ ఉంది, ప్రైమరీ మైక్ ఉంది, ఇంకా C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇంకా పక్కన చూసినట్లయితే సింగిల్ స్పీకర్ ఉంది. డ్యూయల్ స్పీకర్ అయితే కాదు, సింగిల్ స్పీకర్ ఏది, కానీ సౌండ్ కూడా బాగుంటుంది. అది కూడా ఎలా ఉందో అనేది చూపిస్తాను. సో ఇక్కడ ట్రే ఉంది, సిమ్ ట్రే ఉంది, ఇక్కడ సెకండరీ మైక్ ఉంది. ఇంకా ఇటు సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంది. ఇంకా పవర్ కీ ఉంది. పవర్ కీనే మీరు లాక్ బటన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది. పవర్ బటనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కింద యూజ్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే బ్యాక్ అయితే చూసినట్లయితే చూడండి, ఇది గ్రిప్ కూడా బాగుంది. 3 కెమెరాస్ వస్తున్నాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే 13 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇక్కడ దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు బాడీ అనేది చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీలో ఉంది. చూడటానికి పట్టుకుంటే కూడా బాగుంది. ఇది కాకపోతే కొంచెం ఫింగర్ ప్రింట్స్ అనేది అటాచ్ అయితే అవుతున్నాయి, కానీ మిగతా అంతా బాగుంది. ఈ ఫోన్ చూడటానికి S సిరీస్ ఫోన్స్లో ఉన్నాయి, ప్రీమియం ఫోన్స్ లాగా. చూడండి లుక్ కానీ, ఆ వెయిట్ కానీ, గ్రిప్ కానీ చాలా బాగుంది. ఎడ్జెస్ కూడా సూపర్ ఉన్నాయి. ఫోన్ గ్రిప్ బాగున్నది, కింద జారిపడే ఛాన్స్ అయితే లేదు. ఫోన్ చూడటానికి కానీ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి చూద్దాము. ఇదే పవర్ బటన్. సో ప్రెస్ చేస్తాను, ఆన్ చేస్తాను. ఇప్పుడు మొబైల్ అనేది స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ రకంగా ఉంటుంది. బ్లోట్వేర్ ఏమీ లేదు. సో ఉన్న యాప్స్ని కూడా మీరు డిలీట్ చేసుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కొన్ని యాప్స్ని అయితే డిలీట్ చేసి చూద్దాం. ఈ రకంగా మీరు వద్దనుకుంటే మాత్రం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇదేంటి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మిగతా సెట్టింగ్స్ అని చూద్దాము. ఈ ఫోన్ యొక్క నోటిఫికేషన్ బార్ కానీ, ఇంకా సెట్టింగ్స్ కానీ చూడండి, మొత్తం అన్నీ చాలా ఈజీ మోడ్లో ఉండేటట్టు పెట్టారు. అన్ని ఆప్షన్స్ పైన కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా, వైఫై కానీ, నెట్ కానీ, ఎయిర్ప్లేన్ మోడ్, ఏదైనా సరే మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ దగ్గరలోనే కనిపిస్తున్నాయి, డివైస్ కంట్రోల్తో సహా. సో ఇది నెక్స్ట్ ఇంకా మనకి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. సో చూడండి, M15 గెలాక్సీ M15 చెప్పింది, ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి దీని డీటెయిల్స్ చూద్దాము. ఒకసారి మిగతా ఇవి ఏమున్నాయి అనేది. సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చేసరికి చూడండి, సాఫ్ట్వేర్ వచ్చేసరికి డౌన్లోడ్ ఇన్స్టాల్ ఆల్రెడీ అప్డేట్లో ఉంది. ప్రజెంట్ జూన్ బ్యాచ్తో ఉంది. ఒకసారి సామ్సంగ్ డయల్ ప్యాడ్ చూద్దాము. ఇది సామ్సంగ్ యొక్క డయల్ ప్యాడ్ అయితే ఈ రకంగా ఉంటుంది. మీరు ఏదైనా కాల్ని రికార్డ్ చేయాలనుకుంటే కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. దానికి అవతల వాళ్ళకి బీప్ సౌండ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ అలాంటిది అయితే ఏమీ లేదు. సో సైలెంట్గానే ఉంటుంది. వేరే మొబైల్లో అయితే మ్యాక్సిమం కాల్ రికార్డ్ అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లేదంటే బీప్ సౌండ్ అని వస్తుంది. ఇందులో ఆ ప్రాబ్లం అయితే లేదు. 1 UIతో వస్తుంది కాబట్టి మీకు అది కాల్ రికార్డింగ్ అనేది ఎవరికి తెలియదు.
మీరు కాల్స్ ఆన్సర్ చేయడానికి, కట్ చేయడానికి కూడా ఇక్కడే ఆప్షన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఆన్సర్ అవటానికి ఇక్కడ పక్కన కనిపిస్తున్న వాల్యూమ్ బటన్ ఉంది కదా, దాన్ని అప్ డౌన్ ఉంది కదా, అందులో అప్ ప్రెస్ చేస్తే కాల్ ఆన్సర్ అవుతుంది. పవర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కాల్ కట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కెమెరా చూసినట్లయితే కెమెరా సెట్టింగ్స్లో ఈ రకంగా ఉంటుంది. కింద వీడియో, ఫొటోస్, పోర్ట్రేట్, మోర్ అని చెప్తుంది కదా. సో ఫన్ మోడ్ కూడా ఉంది ఇందులో. మోర్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. మ్యాక్రో కెమెరా, ప్రో కెమెరా, ఫుడ్, అలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా పైన కనిపిస్తున్న ఆప్షన్స్తో మీరు క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ అనేది మార్చుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కావాలా, 12 మెగాపిక్సెల్ కావాలా, 3:4 సబ్స్టిట్యూషన్ అయినా మీకు ఏ రకంగా కావాలనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ చూద్దాం. ఫ్రంట్ అండ్ బ్యాక్లో మీకు డీసెంట్ పిక్చర్స్ అయితే వస్తాయి. అలా అని చెప్పి ఎక్కువ హై అండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి మీకు లిమిటెడ్గానే ఉంటుంది. హై అండ్ అయితే క్వాలిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ బడ్జెట్కి, ఈ ప్రైస్లో ఈ కెమెరా సెట్టింగ్స్ అనేది మీకు పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇమేజ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ యొక్క ఆడియో, వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను.